హాయ్ ఫ్రెండ్స్. మన భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలకి అత్యున్నత సంస్థ ఇస్రో. ఇస్రో చేసేటటువంటి ఎలాంటి ప్రయోగమైనా సరే మన పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అసలు ఇస్రో ఏర్పాటు కావడానికి ఎటువంటి పరిస్థితులు దోహదం చేసినాయి అనేది ఒకసారి బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1957లో ఇప్పటి రష్యా, అప్పట్లో యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో స్పుత్నిక్ 1 అనే ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. దాంతో ప్రపంచ దేశాలన్నీ ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనే అంశం వైపు అడుగులు వేయడం ప్రారంభించినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1962లో నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇన్కోస్పార్ అనే ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఇన్కోస్పార్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేసి అంటాం. సో ఈ 1962లో ఏర్పాటైన ఇన్కోస్పార్ యొక్క రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని 1969లో ఆగస్టు 15th రోజు మన ఇస్రో ఏర్పాటు కావడం జరిగింది. ఇస్రో ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ ఇస్రో తిరుపతి జిల్లాలో శ్రీహరికోటలో లొకేట్ అయ్యింది. సో ఇన్కోస్పార్ తో పాటు ఇస్రోకి కూడా ఫస్ట్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్ గారు. ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ వి నారాయణన్ ఉన్నారో ఈయన ఇస్రోకి సంబంధించి 11వ చైర్మన్. 10వ చైర్మన్ గా ఇస్రోకి విధులు నిర్వహించిన వ్యక్తి సోమనాథ్ గారు. సో ఇప్పటి వరకు ఇస్రో ఎన్ని రకాలైన లాంచ్ వెహికల్స్ ని డెవలప్ చేసిందంటే టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా డెవలప్ చేసి యూజ్ చేయడం జరిగింది. 5th జనరేషన్ లాంచ్ వెహికల్ SSLV ఏదైతే ఉందో ప్రెసెంట్ ప్రయోగ దశలో ఉంది. సో లాంచ్ వెహికల్స్ అనే అంశం మనకి ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి వాటిపైన పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ లాంచ్ వెహికల్ వచ్చేసి SLV అంటాం. SLV అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి అంటాం. ఇది 17 టన్స్ బరువు ఉంటుంది, 22 మీటర్స్ హైట్ ఉంటుంది. ఈ SLV ఏదైతే ఉందో 40 kgs వరకు పెలోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని లోయర్ ఆర్బిట్ లో ప్లేస్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ SLV అనే రాకెట్ 4 స్టేజెస్ ఉంటుంది. 4 స్టేజెస్ లో కూడా ఘన ఇంధనాన్ని వాడడం జరుగుతుంది, సాలిడ్ ప్రాపలెంట్ అంటాం. SLV అయిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వచ్చేసి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ASLV అంటాం. ఇది 40 టన్స్ బరువు ఉంటుంది, 24 మీటర్స్ హైట్ ఉంటుంది. ఈ ASLV ఏదైతే ఉందో సుమారు 150 kgs వరకు లోయర్ ఆర్బిట్ లోకి ప్లేస్ చేయగలుగుతుంది పెలోడ్ ని. ఈ ASLV అనేది 5 స్టేజెస్ రాకెట్. దీంట్లో కూడా కంప్లీట్ గా సాలిడ్ ప్రాపలెంట్ ని వాడతారు, ఘన ఇంధనాన్ని వాడతారు. సో ఇప్పుడు థర్డ్ స్టేజ్ లాంచ్ వెహికల్ PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి అంటాం. ఈ PSLV అనేది ఇస్రో యొక్క వర్కింగ్ హార్స్ అనేసి అంటాం మనం. ఎందుకంటే ఇస్రో చేపట్టిన దాదాపు చాలా ప్రయోగాల్లో కూడా ఎక్కువ PSLV శాటిలైట్స్ ద్వారా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. దానివల్ల దీన్ని ఇస్రో యొక్క వర్కింగ్ హార్స్ అనేసి అంటారు. దాంతోపాటు PSLV రాకెట్ స్పెషాలిటీ ఏంటంటే మన ఇస్రో డెవలప్ చేసినటువంటి ఫస్ట్ లిక్విడ్ ప్రాపలెంట్ యూజ్ చేసిన రాకెటే PSLV. ఈ PSLV అనేది 320 టన్స్ బరువు ఉంటుంది, 44 మీటర్స్ హైట్ ఉంటుంది, 2.8 మీటర్స్ డయా కలిగి ఉంటుంది. ఈ PSLV 4 స్టేజ్ లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లో సాలిడ్, సెకండ్ స్టేజ్ లో లిక్విడ్, థర్డ్ స్టేజ్ లో సాలిడ్, ఫోర్త్ స్టేజ్ లో లిక్విడ్ ఇంధనాన్ని వాడతారు. ఫస్ట్ స్టేజ్ లో HTPP, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ అనే సాలిడ్ ఇంధనాన్ని వాడడం జరుగుతుంది. PSLV సెకండ్ స్టేజ్ కి వచ్చేస్తే వికాస్ ఇంజిన్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ వికాస్ ఇంజిన్ ని నంబి నారాయణన్ అనే సైంటిస్ట్ డెవలప్ చేయడం జరిగింది. మాధవన్ తీసిన రాకెటరీ అనే సినిమా చూస్తే ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవచ్చు. ఈ సెకండ్ స్టేజ్ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది UDMH అనే లిక్విడ్ ప్రాపలెంట్ ని మనకి PSLV సెకండ్ స్టేజ్ లో వాడతారు. ఈ UDMH ఏంటంటే అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనేసి అంటాం. సో థర్డ్ స్టేజ్ లో సాలిడ్ సేమ్ HTPB ఏదైతే ఉందో దాన్ని ఇంధనంలో వాడతారు. లాస్ట్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్. ఈ ఫోర్త్ స్టేజ్ లిక్విడ్ స్టేజ్. దీంట్లో మోనోమిథైల్ హైడ్రోజన్ అనే లిక్విడ్ ప్రాపలెంట్ ని వాడడం జరుగుతుంది. PSLV యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంటే ఇది లోయర్ ఆర్బిట్ లోకి సుమారుగా 1750 kg వరకు పెలోడ్ ని తీసుకొని పోయి ప్లేస్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. దాంతోపాటు జియో స్టేషనరీ ఆర్బిట్ అనేసి అంటాం. అందులోకి 1425 kgs దాకా పెలోడ్ ని తీసుకుపోయగలిగే శక్తి ఉంటుంది PSLV రాకెట్ కి. నెక్స్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వచ్చేసి GSLV, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి అంటాం. ఈ GSLV లో మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3 అనేసి ఉంటాయి. మార్క్ 1 రాకెట్స్ ఏవైతే ఉంటాయో అది ఫస్ట్ మనం డైరెక్ట్ గా డెవలప్ చేసుకోలేదు, దానికి రష్యా సహకారం అందించడం జరిగింది. ఈ మార్క్ 2, మార్క్ 3 ఏవైతే ఉంటాయో అది ఇండియా మన ఓన్ గా తయారు చేసుకోవడం జరిగింది. ఈ మార్క్ 3 రాకెట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. GSLV మార్క్ 1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి
సేమ్ కాన్ఫిగరేషన్ 3 స్టేజెస్ లో ఉండే రాకెట్ ఇది. ఫస్ట్ స్టేజ్ లో సాలిడ్, సెకండ్ స్టేజ్ లో లిక్విడ్, థర్డ్ స్టేజ్ లో క్రయోజెనిక్ ఇంజిన్ అనే దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ప్రాపలెంట్ గా లిక్విడ్ ని వాడడం జరుగుతుంది. సో ఈ మార్క్ 1, 2, 3 మూడిట్లో కూడా ఫస్ట్ స్టేజ్ లో సాలిడ్ ప్రాపలెంట్ గా HTPB అనే ఇంధనాన్ని వాడతారు. సెకండ్ స్టేజ్ లో లిక్విడ్ ప్రాపలెంట్ గా GSLV మార్క్ 1, మార్క్ 2 కి సంబంధించి 75% UDMH తో పాటు 25% హైడ్రోజన్ హైడ్రేట్ అనే దాన్ని ఇంధనంగా వాడతారు. GSLV మార్క్ 3 విషయానికి వస్తే సెకండ్ స్టేజ్ లో లిక్విడ్ ప్రాపలెంట్ గా UDMH అనే దాన్ని వాడతారు. థర్డ్ స్టేజ్ లో లిక్విడ్ స్టేజ్ క్రయోజెనిక్ ఇంజిన్ అనేసి ఉంటుంది. దాంట్లో లిక్విడ్ హైడ్రోజన్ అనే దాన్ని ఇంధనంగా వాడడం జరుగుతుంది. ఈ GSLV యొక్క కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఇది 420 టన్స్ వెయిట్ కలిగి ఉంటుంది. దాంతోపాటు 51.73 మీటర్స్ హైట్ ఉంటుంది, 2.8 మీటర్స్ డయా కలిగి ఉంటుంది. GSLV యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే లోయర్ ఆర్బిట్ లోకి సుమారుగా 6000 కేజీల దాకా పెలోడ్ ని తీసుకొని పోగలిగే కెపాసిటీ ఉంటుంది GSLV రాకెట్స్ కి. దాంతోపాటు జియో స్టేషనరీ ఆర్బిట్ అనేసి ఉంటుంది. అందులో సుమారుగా 2250 కేజీల దాకా GSLV రాకెట్ పెలోడ్ ని తీసుకొని పోయి ప్లేస్ చేయగలుగుతుంది. దాని తర్వాత ఈ GSLV మార్క్ 3 అనే రాకెట్ కి సంబంధించి చూస్తే ఇది 2017 నుంచి మన ఇస్రో వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఈ GSLV మార్క్ 3 అనే రాకెట్ ని ఉన్నికృష్ణన్ అనే సైంటిస్ట్ డెవలప్ చేయడం జరిగింది. ఈ GSLV మార్క్ 3 అనే రాకెట్ ని మనం ఫ్యాట్ బాయ్ లేదా బాహుబలి రాకెట్ అనేసి అంటాం. ఎందుకనేది కొద్దిసేపట్లో మనం తెలుసుకుందాం. ఈ GSLV మార్క్ 3 రాకెట్ వచ్చేసి 640 టన్స్ వెయిట్ ఉంటుంది, 43.5 మీటర్స్ హైట్ ఉంటుంది, 4 మీటర్స్ డయా కలిగి ఉంటుంది. ఎందుకు ఫ్యాట్ బాయ్ అన్నారు ఈ రాకెట్ అంటే ఒకసారి చూడండి, లోయర్ ఆర్బిట్ లోకి GSLV 1, 2 రాకెట్స్ ఏవైతే ఉన్నాయో 6000 కేజీలని తీసుకోగలిగితే ఇది సుమారు 8000 కేజీల బరువు ఉండే శాటిలైట్స్ ని తీసుకుని లోయర్ ఆర్బిట్ లో ప్లేస్ చేయగలుగుతుంది. దాంతోపాటు జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి 4000 కేజీల వరకు ఇది పెలోడ్ ని తీసుకుపోయి ప్లేస్ చేయగలుగుతుంది. ఈ GSLV మార్క్ 3 రాకెట్ ని యూజ్ చేసి ఇప్పటి వరకు చేసిన ముఖ్యమైన ప్రయోగాలు చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేవి ఉన్నాయి. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చంద్రయాన్ 1 కి సంబంధించి మన వాళ్ళు ఏ రాకెట్ ని యూజ్ చేసినారు అనేది మీరు తెలుసుకోండి. లాస్ట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి ఉంటుంది. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని బెంగళూరు కేంద్రంగా 2019లో ఏర్పాటైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ శాటిలైట్స్ ఇది 120 టన్స్ వెయిట్ కలిగి ఉంటుంది, 32 మీటర్స్ హైట్ ఉంటుంది, 2 మీటర్స్ డయా కలిగి ఉంటుంది. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేది ఎందుకు తయారు చేస్తున్నారంటే చిన్న చిన్న దేశాలు ఆర్థికంగా బలహీనంగా ఉండి వాళ్ళ దేశాల నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేసే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళకు కూడా శాటిలైట్స్ కమ్యూనికేషన్ అది ఇది అవసరం ఉంటది. కాబట్టి వారి అవసరాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యతగా తీర్చగలిగే కెపాసిటీ మన ఇస్రోకి ఉంది. కాబట్టి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ SSLV రాకెట్స్ ఏవైతే ఉన్నాయో 10 to 50 కేజీస్ బరువు ఉండే శాటిలైట్స్ మాత్రమే లోయర్ ఆర్బిట్ లోకి తీసుకుపోయే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది కూడా SSLV కూడా 3 స్టేజెస్ లో ఉంటుంది. 3 స్టేజెస్ లో కూడా సాలిడ్ ప్రాపలెంట్ ని వాడడం జరుగుతుంది. వీటికి సంబంధించి ప్రయోగాలు చేయడం కోసం రీసెంట్ గా తమిళనాడులో ఉండే కులశేఖర పట్టణం అనే దగ్గర సెకండ్ లాంచ్ ప్యాడ్ ని డెవలప్ చేయడం జరుగుతుంది మన సెంట్రల్ గవర్నమెంట్. సో మీరు ఇంతవరకు చూసారు కదా, మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.